ఏపీ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు టీటీడీ ఈవో శ్యామలారావు. ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి కళ్యాణం ఏర్పాట్లను పరిశీలించారు ఈవో. ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు స్వామివారి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కళ్యాణ ప్రాంగణం దగ్గర గ్యాలరీలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, అలాగే టీటీడీ సిబ్బంది అందరం కూడా కూర్చుని కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా వారందరికీ కూడా కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో మొత్తం కళ్యాణ వేదిక ప్రాంగణంలో 121 గ్యాలరీల్లో సుమారుగా 50,000 మంది కూర్చొని కళ్యాణాన్ని చూడటానికి అవకాశం ఉంది. అలాగే వచ్చే ప్రతి ఒక్కరికి కూడా తలంబ్రాలు అందచేయటం, అలాగే శ్రీవారి లడ్డూ ప్రసాదం అందచేయడం, అన్నప్రసాదాలు ఇవ్వడం, వీటన్నిటికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది.